అమ్మవారు మొదలువేసిన ఎట్లా త్రిశూల నీకు బయలుదేరిందో అమ్మ బయలుదేరిందో త్రిశూల నీకు అమ్మ బయలుదేరిందో అమ్మ బయలుదేరిందో త్రిశూల నీకు ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. చాలా చక్కగా త్రిశూల్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గ్రూప్స్ ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వీటెన్ న్యూస్ తెలియజేసుకుంటూ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా వీరికి కూడా కలిగితే కలిగింది సుఖం అన్నట్టుగా చెప్పము. కానీ మనం ఎందుకంటే చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ భజన చేసినాం కాబట్టి మనకి ఏదైనా శుభం తగిలితే మన ద్వారా కూడా ఏదైనా స్పాన్సర్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మన చెప్పుడు ఉండదు, డైరెక్ట్ చేసేదే ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ అందరికీ కూడా. అమ్మ భవానీ మాతాకి పల్లెకి నేను చెప్పుడు తక్కువ చూపించలేక వెల్కమ్ టు పీపీఆర్ మీడియా వీటెన్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్. మరి ఈ రోజున అమ్మవారి నవరాత్రుల సందర్భంగా వీధి తిరుగుకుంటా పల్లె పూల పండుగ అని చేసుకుంటూ అమ్మవారి నవరాత్రులు చేసుకుంటే 4వ రోజు కాత్యాయని దేవి అమ్మవారి దర్శనం సందర్భంగా మనం హైదరాబాద్ భాగ్యనగర్ ఎవరు పిలిస్తే సింహవాహిని గర్జిస్తుందో, ఎవరు పిలిస్తే సింహం అనేది గుండెల నిండా అదరగొడుతుందో, ఎవరు పిలిస్తే అడుగు ముందుకేసి అద్భుతాలు సృష్టిస్తుందో, ఒకనాడు అలనాడు చరిత్రలు సృష్టించినటువంటి ఈ యొక్క చార్మినార్ చౌరస్తా పక్కన ఉన్నటువంటి అలియాబాద్ సెంటర్ హసేన్ హుసేన్ అలియాబాద్ లాల్ సాబ్ పీర్లను ఎత్తుకునేటువంటి మహా గొప్ప ప్రదేశమైనటువంటి మన పండుగలు జరుపుకునేటువంటి లాల్ దర్వాజా అని కూడా సింహవాహిని అమ్మవారు అని కూడా పిలుచుకోబడే అలియాబాద్ సెంటర్లో మనం ఇవాళ ఉన్నాం. అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేకంతో 21 రకాల వస్త్రాలతోని చక్కగా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని అమ్మవారికి చూపించారు. ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడుతున్నందుకు మనసు మలేషమైన దమ్ము దుబాయమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పిల్లగాడు. మనం చెప్తే ఏమో సార్ సపడి పప్పు చింతకాల కప్పు. కాబట్టి వీళ్ళు చెప్తారు మన త్రిశూల్ యూత్
అమ్మవారు చేతుల త్రిశూలు పెట్టుకొని మహిషాసులను కానీ శత్రువులను కానీ ఎట్లా చెండాడుతుందో అట్లా చెండాడుతుందంట ఈ త్రిశూల్ యూత్. మరి ఎప్పటి నుంచి అమ్మవారిని పెడతారు, ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు, ఇంకా అమ్మవారితో పాటు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు నేను చెప్పుడు కంటే చూపిస్తా. దానికి నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక ముచ్చట ఉన్నది, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇక చూడండి. థ్యాంక్ యూ. ఈ మన త్రిశూల్ యూత్ నుంచి మంచి మంచి భజన పాటలతోని మనోజన్న సౌండ్తోని మన హిందూ అన్న సిడి అయ్యప్ప దేవస్థానంతో చక్కగా గంగారెడ్డి నుంచి వచ్చి పాటలు పాడిండు. మరి ఈ త్రిశూల్ యూత్తో ఒకసారి మాట్లాడిద్దాం. రాండి అన్నదామి. నమస్తే, జై భవాని. మరి మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని పెడుతుర్రు, ఈ విశేషం ఏంది, మీకు ఏమైనా అమ్మవారి కళలా కనిపిస్తుందా లేకుంటే ఒట్టినే పెట్టుకుంటూ వస్తున్నారా సేవా కార్యక్రమాలు? చెప్పండి. ఇది 9th ఇయర్ భజన వేపిద్దాం అనుకున్నాం. ఈసారి ఫస్ట్ టైం భజన వేయించినాం. ఓకే చెప్పండి చెప్పండి. ఓకే భయ్యా, మీ పేరు? లోకేష్. ఓకే మీరు చెప్పండి అన్న, మరి మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. ఓకే, ఈ యొక్క కార్యక్రమం ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అమ్మవారి చరిత్ర ఏంది అసలు? త్రిశూల్ యూత్ అసోసియేషన్ 9వ సంవత్సరం. ఇది మా పూర్వీకులు, మా బాబాయ్ వాళ్ళు, యాక్చువల్గా మా పెద్దలు, కాలనీ వాసులు అందరూ ఒక 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినారు. అమ్మవారు ప్రతిష్టాపించి ఇక్కడ ఫస్ట్ గణేష్ పెడుతుండే, దాని తర్వాత మెల్లమెల్లగా మాతాని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇందులో మా బాబాయ్ వాళ్ళు దాని తర్వాత వాళ్ళ కొడుకులకు, కాలనీ వాసులకు, వాళ్ళకి వీళ్ళకు ఇవ్వాల్సి వచ్చింది. వేరే పిల్లలు కూడా అందరూ కాలేజ్, మా కాలనీ టీమ్ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి మాతాని పెట్టి ముందుకు సాగడం జరుగుతుంది. దినదినం ఎట్లా ఏడాది ప్రతి ఏడాది చిన్న మాతా నుంచి పెద్ద ఇంతవరకు కూడా పిల్లలు చేస్తున్నారు. ఒకసారి మాతాని కొంతమంది డొనేట్ చేస్తారు, మాతా విగ్రహం కొంతమంది చీరలు ఇస్తారు, కొంతమంది అట్లనే బస్తీ వాసులు, కాలనీ వాసులు ప్రతి ఒక్కటి చెయ్యి మీద చెయ్యి వేసుకొని ఏం అవసరం ఉన్నా కూడా ముందు ఉండి, ఇప్పుడే మీరు చూసిర్రు ఇంతగానం వర్షంలో కూడా అందరూ ఒక 60 ఏళ్ళ ముసలోళ్ళు అయినా కూడా 16 ఏళ్ళ పడుచులు కూడా అందరు ఇక్కడనే ఉన్నారు. పొద్దున్న లేస్తే మళ్ళీ అందరికి ఆఫీసులు, కాలేజెస్ ఉన్నాయి. మళ్ళీ కూడా భక్తి భావాలతోని ప్రతి ఒక్కటి ఇక్కడ గణేశుడు కానీ అమ్మవారు కానీ ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇక అందరూ అయిపోయారు, మన లేడీస్తో ఒకసారి మాట్లాడిద్దాము. ఓకే మరి అన్న వాళ్ళు చెప్పారు మహిళలు ఈరోజు అభిషేకం, ఎందుకంటే వీళ్ళని గొప్పగా చెప్పుకోవాలంటే వానలు పడుతున్నా కూడా గంగమ్మ తల్లిని కూడా ఆస్వాదిస్తూ 21 రకాల అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. మరి మాతలు వారి అభిషేకం నిర్వహించినందుకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అనేది. అమ్మ నమస్తే, మీ పేరు? సరే అమ్మ, మరి మీకు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం అభిషేకం అనేది కామన్, అన్ని గుళ్ళల్లో జరుగుతాయి. బట్ మీకు రెగ్యులర్ జరిగిన అభిషేకం బాగుందా, ఈ అభిషేకం బాగుందా? ఈ అభిషేకం ఎలా అనిపించింది, రెగ్యులర్ అభిషేకం ఎలా అనిపించింది? ఈ అభిషేకం వచ్చేసి గంగమ్మ ద్వారా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇది 9 సంవత్సరాల నుంచి మీరు కూడా పాల్గొంటున్నారా? ఇంకా ఎట్లాంటి ఫెస్టివల్స్ మీకు ఈ ఫెస్టివల్ నచ్చిందా? వినాయకుని ఫెస్టివలా, బోనాల ఫెస్టివలా? ఒకరొకరు చెప్పండి. ఓకే చక్కని భజన పాటలతోని అద్భుతంగా, వయసు దాదాపుగా 60-75 ఉంటుంది, కానీ మాకు ఉల్టా తీసుకుంటే 56 దాకానే కనిపిస్తున్నాడు. అద్భుతమైన గాత్రము. మీ పాటలకు మేము దరువు వాయించే అవకాశం మాకు లభించినందుకు ఏదో చిన్నగా కళాకారులం కూడా మేము. కాబట్టి మరి మీరు చెప్పండి సార్, వీళ్ళు ఎన్నైనా చెప్తారు, యూత్ కాబట్టి మాతో పాటు వచ్చారు కాబట్టి, మీరు సీనియర్లు, ఎన్నో కాలం నుంచి అమ్మవారి చరిత్ర అని తెలిసిన వాళ్ళు, అమ్మవారి అడుగు పుట్టిన వాళ్ళు, ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది, వాళ్ళు మర్చిపోయినవచ్చు, వాళ్ళ బుక్కులు చదువుకోకుండా వచ్చారు, కానీ నేను పుట్టకుండా మా నాయనమ్మ చెప్పింది చరిత్ర ఇది. మరి దాని చరిత్ర మీకు తెలిసింది అనుకుంటా. అలియాబాద్ సెంటర్కి ఒక చరిత్ర ఉంది, విశిష్టత ఉంది. చెప్పండి, మీ పేరు? రామరెడ్డి. భజనలు చేస్తుంటారా మీరు? అర్థమైంది. ఓకే, భజన పేరు? ఉమామేశ్వర భక్త సమాజం. ఓకే, కరెంటు తీగనే అయితే రెడీ. చెప్పండి. సుమారు 30 సంవత్సరాల నుంచి భజన మండలి. ప్రతి సందర్భంలో వినాయక చవితి, ప్రతి అమ్మవారి నవరాత్రులు, బోనాలప్పటి నుంచి మేము ప్రతి భజన చేస్తూ ఉంటాము, అందరూ సహకరిస్తుంటాము. ఇక్కడ మాకు అన్ని ప్రతి పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి పండుగ ప్రత్యేకంగా మా అలియాబాద్లో అయితే ప్రతి పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. బోనాలు కానీ, వినాయక చవితి కానీ, నవరాత్రులు సుమారు గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. అందరు సహకారం, అన్ని వేళలా సహకారం ఉంటుంది, అన్ని విధాలు సహకారం చేసుకుంటూ ఐకమత్యంగా పండుగ చేసుకుంటూ. థ్యాంక్ యూ. ఈడ మన హిందువుల పండుగలతో పాటు అలియాబాద్ అంటే హుసేన్ అలియాబాద్ అనేడు చిన్న తమ్ముడు. ఆ చిన్న తమ్ముని పండుగ ఇక్కడ నుంచే పీరు మెయిన్ పీరు ఇక్కడ
నుంచే బయలుదేరేది. నేను చెప్పేది అదే కదా, అందుకే ఈ విశిష్టత మర్చిపోయారు అని చెప్తున్నా. నేను పుట్టినప్పుడే ఉంది చరిత్ర. ఓకే, ఒక్కసారి అందరు కూడా నోరున్నోళ్ళే చెప్పు, లేనోళ్ళొద్దు. బోలంబా భవానీ మాతాకి. ఒక్కసారి సింహవాహిని అమ్మవారి కోసం బోలంబా భవానీ మాతాకి. ఒక్కసారి త్రిశూల్ యూత్ కోసం బోల్ భవానీ మాతాకి. ఒక్కసారి ఇంతసేపు కష్టపడి అభిషేకం చేసినందుకు మన కోసం మనం జై బోలా భవానీ దుర్గా భవానీ మాతాకి. థ్యాంక్ యూ. అభిషేకం ఎలా ఉందో ఒక్కసారి మా చందన్న ముచ్చట. ఓకే, చెప్పండి చందు గారు. సో చక్కటి అవకాశం అంబర్పేట్ డివిజన్లో పోలీస్ లైన్ ఎన్నికలు జరిగిన పటేల్ నగర్. అండ్ ఇలాగే గత 3 సంవత్సరాలుగా అయ్యప్ప విధానం చేస్తున్నాను కదా అని ఒక సంకల్పంతో నాకు ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. ఇలా గణనాథునికి అభిషేకాలు చేయాలి, అమ్మవారికి అభిషేకాలు చేయాలి, అలాగే రామయ్య సీతమ్మ తల్లికి అభిషేకం చేయాలి, హనుమాన్ మాలలకు అభిషేకం చేయాలి, అలాగే శివరాత్రి శివమాలలు ఇస్తారు అభిషేకాలు చేయాలనేసి ఒక సంకల్పం తీసుకున్నాను. అలాగే ఒక హనుమాన్ ఒక్కడే బాకీ ఉన్నాడు. రామయ్య సీతమ్మ తల్లికి కూడా లంకలో గోలాక మీరు చూసి అడిగొచ్చిన పేరు రామయ్య లక్ష్మణ సీతమ్మ తల్లికి కూడా అభిషేకాలు చేశాను గత 2 years బ్యాక్ అయోధ్య ఓపెన్ అయిన రోజు. అభిషేకాలు చేస్తే మేము చరిత్రలో మర్చిపోలేమన్నారు. అయోధ్యలో కూడా చేసిరో చేయలేదో తెలియదు కానీ మేము ఇక్కడ చేస్తున్నాం కదా అన్నారు. అంత భక్తి శ్రద్ధలతోటి ఆ సంకల్పంతో అడిగాను. మరి ఇలాగే అభిషేకాలు చేస్తూ మరి వచ్చే సంవత్సరంలో ఇంకొక కోరిక ఉంది. అమ్మవారి 10 దీపాలు కూడా జ్యోతులు వెలిగించాలని సంకల్పం తీసుకున్నాను. ఆ యొక్క సంకల్పం రేపు సంగారెడ్డి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇలా అభిషేకం తదుపరి 10 దీపాలను కూడా ఏర్పాటు చేశాను. ఘనంగా జరగాలనేసి మీరు అందరూ కూడా వేడుకొని వచ్చే సంవత్సరంలో ఇదే కాలనీలో నాకు అవకాశం ఇస్తే 10 జ్యోతులు వెలిగిస్తాను. లేదు అన్నస్వామి మాకు భజననే కావాలి, భజన మండలి వారే రావాలి అంటే భజన మండలి వాళ్ళు ఈ రోజున 40,000 50,000 తీసుకుంటారు. కానీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకన్నా ఘనంగా చేస్తాను, ఇష్టపూర్వకంగా అడుగుతాను, ఇష్టంగా చేస్తాను. తప్పు ఉంటే క్షమించుకోమని అడుగుతాను. అందరికీ కూడా అవకాశం ఇచ్చిన ఇక్కడ యూత్ సభ్యులందరికీ కూడా అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం శ్రీ స్వామి సుతనే ఓంకార రూపనే చెప్పనా? నా పేరు రాహుల్. ఓకే, మీరు అధ్యక్షులా త్రిశూల్ యూత్కా లేకుంటే ఈ ఏరియాకా? ఓకే ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు పెడుతున్నారు ఈసారి అమ్మవారిని? 11 రోజులు వచ్చింది నవరాత్రులు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేయాలనుకున్నదంతా మా చేతులతో కాకుండా అమ్మవారి చేతులతో వెంకాలని మాకు సపోర్ట్ ఇచ్చుకుంటా చేపిస్తుందని మేము అదే నమ్ముతున్నాము ఇప్పటికీ కూడా. ఓకే, కానీ ఇట్లనే అమ్మవారు మాకు అంతా మంచిగా చూసి అంతా ఆమె ఎన్ని వేయించుకుంటే నీకే మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి దానికి. ఓకే, మీ పేరేనా? సాయి సార్. మీరు చెప్పండి కొంచెం చెప్పండి. మేము లాస్ట్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఇది ఇట్లా భజన కార్యక్రమం అన్నీ చేయాలని చెప్పి. ఓకే, కానీ అది కాలేకపోయింది. కానీ ఇయర్ అమ్మవారు చూపించుకుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేయాలని. ఓకే అన్న, మీ అందరికి కూడా ఒక మాట ఇస్తున్నాము. ఇప్పటివరకు మీరు ఆర్కెస్ట్రాలో మమ్మల్ని చూసినారు, కానీ మాది పల్లె ప్రవీణ్, నన్ను కొట్టకుండా పల్లె ప్రవీణ్ అని యూట్యూబ్లో కొడితే నేను చేసే ఇంటర్వ్యూస్ వస్తుంది. మాది గ్లోబల్ ఫౌండేషన్. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా గ్లోబల్ ఫౌండేషన్ నుంచి మేము డైరెక్ట్గా చెప్తున్నాము అన్న, ఈ నవరాత్రి ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ మేమే కాకుండా మా అన్న వాళ్ళు మా బస్సు వాసులు కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ దాకా తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ 1-2 సంవత్సరాలు కాకుండా గణేషుని మేము ఒక 20 అన్న వాళ్ళ స్టేజ్లో ఉన్న పర్సన్ని, అన్న వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉన్న పర్సన్ని గత 20-25 సంవత్సరాల నుండి గణేషుని ఉత్సవాలు జరుపుకుంటూ తీసుకొని వచ్చిండే ఇంతవరకు. కానీ ఇప్పుడు ఇది మాది నవరాత్రి శరన్నవరాత్రి 9వ సంవత్సరం ఇది. ఇప్పటికీ మేము ఇంకా ముందు ఇంకా ఘనంగా జరిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమ్మవారిని. సో మాకు మాత్రం మా అన్న వాళ్ళు మాకు బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. మా బస్సు వాసులు కూడా మాకు ఏది అడిగినా కాదనకుండా సపోర్ట్ చేస్తారు, ముంగడికి వస్తారు. ఇక మళ్ళీ మా కోసం చేస్తారా అమ్మవారి కోసం చేస్తారా అనేది తెలియదు, కానీ ఎవరు కాదనకుండా ప్రతి ఒక్కరు చేస్తారు. అంతా మంచిగా జరుగుతుంది మాకు. ఇక్కడ అందరు చేసి మంచిగా అందరు సహకరిస్తారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా అవకాశాలు ఇస్తాము. ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించుకోండి.
కళాకారులను కళను ఎవరు దాచిపెట్టుకొని మీకు కవరేజ్ ఉంటే చెప్పండి, మీకు V10 న్యూస్లో వస్తుంది. ఇక అందరు చేతులు ఉన్న వాళ్ళు సపాట్లు కొట్టురు, లేని వాళ్ళు నన్ను కొట్టురు, ఏదన్నా ఒకటి కొట్టురు, కానీ మిమ్మల్ని మీరు కొట్టుకోకూడదు. బోలమ్మ భవాని మాతాకి. సో చూసిరు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదాలు. తప్పులొప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకొని చిన్న పిల్లలను క్షమించాలని కోరుకుంటూ, మీ తప్పులు ఏమైనా ఉంటే అమ్మవారిని వేడుకొని, మా తప్పులు ఏమైనా ఉంటే మీరే క్షమించాలని కోరుకుంటూ బోలమ్మ భవాని మాతాకి. థ్యాంక్ యూ. ఉపవాసం ఉన్న వాళ్ళు మంచిగా పాలు తాగురు, లేని వాళ్ళు ఇంటికాడ బిర్యానీ.